తండ్రి నీ కృప మమ్మను ఎన్నడూ ఎడబాయలేదు, విడనాడలేదు. ఎప్పుడు వివరించలేమయ్యా, వర్ణించలేమయ్యా నువ్వు మా జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలు. ఎంతో వింతైన ప్రేమను చూపావు. ఏ అర్హత లేని మమ్మల్ని వింతగా ప్రేమించావు. చాలయ్యా, మా ఇంట నీ సన్నిధి చాలయ్యా. నీ తోడు మాకుంటే, నువ్వు మా ఇంట ఉంటే మాకదే చాలయ్యా. ఇంకేం కావాలయ్యా? అందరం కలిసి ఎడబాయలేదే నీ కృపా విడనాడలేదెన్నడూ, వివరించలేదే వర్ణించలేదే నీ ఆశ్చర్య కార్యాలను. ఎడబాయలేదే నీ కృపా విడనాడలేదెన్నడూ, వివరించలేదే వర్ణించలేదే నీ ఆశ్చర్య కార్యాలను. బహు వింతైన ప్రేమ చాలయ్య మా ఇంట నీ సన్నిధి. బహు వింతైన ప్రేమ చూపావు మాపై, చాలయ్య మా ఇంట నీ సన్నిధి. యెహోవా మాకు తోడుగా, యేసయ్య మా ఇంట ఉండగా. యెహోవా మాకు తోడుగా, యేసయ్య మా ఇంట ఉండగా. దేవుని బిడ్డగా ముందుకు సాగాలి అంటే నీ స్నేహితులు అన్యులు కావచ్చు, నీ స్నేహితులు ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు కావచ్చు, నీ స్నేహితులు పాపం చేయడానికి పరుగులు తీసేవాళ్ళు కావచ్చు. అటువంటి వారి మధ్య నువ్వు పరిశుద్ధంగా జీవించాలంటే ధైర్యం కావాలి. సినిమా హాల్కు వెళ్దాం రా, ఏ రేటెడ్ మూవీస్ చూద్దాం రా, నైట్ క్లబ్కు వెళ్దాం రా, చిందులేద్దాం గంతులేద్దాం రా అని స్నేహితులు పిలుస్తున్నప్పుడు నో అని చెప్పడానికి ఏం కావాలి? ధైర్యం కావాలి. నేను మీతో రాను అని చెప్పడానికి ధైర్యం కావాలి. ఈ రోజుల్లో అబ్బాయిలకు అమ్మాయిలు కావాలి, అమ్మాయిలకు అబ్బాయిలు కావాలి, ఫ్రెండ్షిప్ ఉండాలి, ఎవరో ఒకరిని బాయ్ ఫ్రెండ్ని గర్ల్ ఫ్రెండ్ని కలిగి ఉండాలి. అది ఈ రోజు ఉన్నటువంటి ఫ్యాషన్. నువ్వు కూడా ఒక అబ్బాయిని ప్రేమించు, నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించు, నీకు కూడా ఒక పార్ట్నర్, ఒక లైఫ్, ఒక జోడుంటే బాగుంటుందని చెప్పి నీ స్నేహితులు నువ్వు ప్రోత్సహిస్తున్నప్పుడు నువ్వు చెప్పగలగాలి నో. ఎందుకు నో? నేను సేవిస్తున్న దేవుడు ప్రత్యేకమైన వాడు, నేను సేవిస్తున్న దేవుడు పరిశుద్ధమైన వాడు, పరిశుద్ధతను ప్రేమించేవాడు. ధైర్యం కావాలి. ఎస్, పరాయి దేశంలో బానిసలుగా ఉన్నటువంటి దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో, నెబుకద్నెజరు పరిపాలనలో ఉన్నటువంటి ఈ జ్ఞానులైనటువంటి యవనస్తులకు అందరికీ కూడా రాజు భుజించేటటువంటి భోజనాన్ని, అపవిత్రమైనటువంటి వాటికి అర్పించినటువంటి భోజనాన్ని వీళ్ళందరికీ పెడుతున్నప్పుడు షద్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు వీరి పైన ఉన్న అధికారితో స్పష్టంగా చెప్పాడు. ఏమని తెలుసా? ఈ భోజనం మేము తినలేము. పిచ్చోళ్ళలాగున్నారు. రాజుగారు భుజించేటటువంటి ఫస్ట్ క్లాస్ భోజనం అది, టేస్టీ డెలీషియస్ భోజనం అది, ప్రోటీన్ ఫుడ్ అది, మాంసాహారం అది. అలాంటి భోజనం తిందని చెప్పి అంటారండి పిచ్చోళ్ళలాగా.
మేము తినాం. ఎందుకని? మాకంటూ ఒక శాస్త్రం ఉంది, మాకంటూ ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథం మాకు సెలవిస్తుంది మేమేమి తినొచ్చో ఏమి తినవకూడదో. ఈ గ్రంథాన్ని పాటించేటటువంటి యవనస్తులం మేము. అపవిత్రమైన వాటిని మేము తినడానికి వీల్లేదు. మా దేవుడు పవిత్రుడు. మరి ఏమంటారు ఇప్పుడు? మాకు వెజిటబుల్ ఫుడ్ పెట్టండి, ఆకుకూరలు పెట్టండి. మరి వాళ్ళేమో మాంసాహారం తింటున్నారు, బలంగా కనిపిస్తారు. మీరేమో వెజిటేరియన్ ఫుడ్ కావాలంటున్నారు, ఆకుకూరలు కావాలంటున్నారు. మీ మొఖాలు పీక్కుపోయి ఉంటాయి, వాళ్ళ మొఖాలేమో దట్టంగా ఉంటాయి. రాజు ఈ విషయం తెలుసుకుంటే నన్ను సస్పెండ్ చేసేస్తాడు. దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో అంటున్నారు అది జరగదు. ఎందుకని? 10 రోజులు పరీక్షించండి. మేము తింటున్న భోజనము, వాళ్ళు తింటున్న భోజనము ఏదైనప్పటికీ, వారు తినే భోజనం ఎంత మాంసాహారమైనప్పటికీ మేము అపవిత్రమైన భోజనము చేయము. కూరగాయలే మేము తింటాము. 10 రోజులు పరీక్షించండి. మా మోకాలు వారి మోకాలు చూడండి. రండి ఒక్కసారి దానియేలు గ్రంథము చదువుదాం రండి. 1వ అధ్యాయము 12వ వచనము. భోజనమునకు శాఖ ధాన్యాదులను, పానమునకు నీళ్లును నీ దాసులకు మాకు ఇప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మును పరీక్షింపుము. పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మా ఎడల జరిగింపుము. అందుకతడు ఈ విషయములలో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించెను. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలుర ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనపడెను. ఫ్రెండ్స్, పరిశుద్ధంగా జీవించే వారి ముఖాలు ప్రకాశంగా ఉంటాయి, ప్రశాంతంగా ఉంటాయి.